ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా పద్ధతిగా మాట్లాడతారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా ఉంటారు. అలాగే ఏది జరిగిపోయింది, ఏది జరగాల్సినది అనే పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అతి త్వరలో మనం 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే కనుక, ఆదాయం 14గా కనిపిస్తుంది, వ్యయం 2గా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. డబ్బు పొదుపు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాజ్యపూజ్యం 6గా ఉంది, అవమానం 6గా కనిపిస్తుంది. అంటే 2 సమానంగా ఉన్నాయి. అయితే మీరు ఈ సంవత్సరంలో డబ్బు పొదుపు చేసుకుంటే కనుక భవిష్యత్తులో ఆ డబ్బుతో మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి డబ్బు విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. అనవసరంగా ఖర్చులు పెట్టకుండా మీరు డబ్బును పొదుపు చేసుకునే అవకాశాలైతే మీకు ఉన్నాయి. కాబట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అయితే శనిగ్రహం, గురుగ్రహం, రాహు మరియు కేతువుల స్థానాంతర ప్రభావం ముఖ్యంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం కెరియర్ విషయంలో, ఆర్థిక పరిస్థితి విషయంలో, సంబంధాల విషయంలో, ఆరోగ్య విషయంలో మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. కొన్ని సవాళ్లు జయించడం మాత్రం అవసరమనే చెప్పుకోవాలి. శనిగ్రహం 6వ ఇంట్లోకి ప్రయాణం చేస్తుండటంతో మీకు రుణభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆదాయంలో నిలకడగా ఉన్న అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి సంబంధిత పెట్టుబడులు మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తాయి. రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార భాగస్వాముల ద్వారా మీకు లాభాలు అందుతాయి. 2025 మొదటి అర్ధభాగంలో గురుగ్రహం మీ 8వ ఇంట్లో ప్రయాణం చేస్తుండటంతో కెరియర్లో కొంత ఆలస్యం కానీ లేదా సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు కానీ ఉన్నాయి. కానీ మీ కృషి ద్వారా ప్రతికూలతలను అధిగమించగలుగుతారు. గురువు 9వ ఇంట్లోకి 2025 చివర్లో ప్రవేశించటం వల్ల మీ లక్ష్యాలను చేరుకోవటం చాలా సులభమవుతుంది. ఉద్యోగంలో మార్పులు లేదా పదోన్నతికి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సామరస్యత కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహు ప్రభావం కారణంగా దాంపత్య జీవితంలో కొన్ని వివాదాలు తలెత్తవచ్చు. వారం పూజలు, దాతృత్వ కార్యక్రమాలు చేస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. అక్టోబర్ తర్వాత కుటుంబ సభ్యులతో స్నేహభావం పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. శనిగ్రహం 6వ ఇంట్లో ఉండటం వల్ల క్రోధం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు యోగా చేయటం శ్రేయస్కరం. శుక్రగ్రహ ప్రభావం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యల నుండి తేలికగా బయటపడగలుగుతారు. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. శ్రమతో మాత్రమే మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహం 8వ ఇంట్లో ఉండటం వల్ల గడువు సమయాల్లో గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు. దృష్టి నిలిపి మీరు కృషి చేయటమనేది చాలా ముఖ్యం. అయితే శుక్రవారాల్లో దుర్గాదేవిని పూజించటం వల్ల శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయటం మీకు శ్రేయస్కరం. కుటుంబ శ్రేయస్సు కోసం గోపూజ కాని లేదా గోశాలకు దానం చేయటం మంచిది. గురువారం పసుపు దానాలు చేయటం ద్వారా ఆశించిన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్